చాలా సంతోషం. ఈరోజు మన యొక్క ఉండి నియోజకవర్గంలో పాలకొడేరు మండలంలో బండ్ల ఎడ్డుకోట్లైనటువంటి పాలకొడేరు గ్రామంలో ఫార్మర్స్ పరివార్ ఏదైతే వీరందరూ కూడా ఒక కాన్సెప్ట్ ఒక మేనేజ్మెంట్ వారిని ప్రత్యేక అభినందిస్తున్నాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో కానీ ఎక్కడైతే డ్వాక్రా మహిళలు ఉంటారు కానీ వారందరినీ కూడా ఒక ప్రాంతానికి తీసుకొచ్చి వ్యాపారాన్ని ముందరికి తీసుకెళ్ళండి. వ్యాపారంగా కాదు, అత్యధిక తక్కువ ధరలో అన్ని వస్తువులు కూడా ఇచ్చే విధంగా ఒక పక్కన మిల్లెట్స్ కానీ మనకి ఏదైతే ఫేమస్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్వీట్స్ మార్గాలు అవ్వచ్చు, లేకపోతే అన్నీ కూడా ప్రతిదీ కూడా గ్రౌండ్ నెట్ కానీ అదేవిధంగా బాదం కానీ ప్రతిదీ పచ్చళ్ళు, అదేవిధంగా కిరాణా కచేరీ కానీ మహిళలకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక ఫార్మర్స్ పరివార్ అంటే ఏదైతే తక్కువ ధరలకి అందరికీ అందించాలని ఒక లక్ష్యంతో ఈరోజు సుమారుగా 22 రాష్ట్రంలో 22 ప్రాంతాల్లో అంటే జనరల్గా ఎవరైనా వ్యాపార సంస్థ ప్రారంభించినప్పుడు వారందరూ కూడా ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక ఏదైతే మెట్రోపాలిటన్ సిటీలోనో లేకపోతే ఒక పెద్ద ఉన్నటువంటి మున్సిపాలిటీలో కానీ ప్రారంభిస్తారు. కానీ వీరు డిఫరెంట్గా కింద స్థాయి మండల హెడ్ క్వార్టర్ నుంచి కూడా నేను చూసా. అప్పుడే ఉండి నియోజకవర్గంలో నేను మొట్టమొదటిగా మన ఉండిలో ప్రారంభించడం జరిగింది. తదుపరి కాళ్ళ కానీ ఈరోజు పాలకొడేరు కానీ అలాగా రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ చేస్తాను. రాబోయే రోజుల్లో వేలాది సంఖ్యలో క్వాలిటీ ఉన్నటువంటి దినుసులు అన్నీ కూడా ఏదైతే పప్పు ధాన్యాలు కానీ రైస్ కానీ అన్నీ కూడా అన్ని వస్తువులు కూడా ప్రజలకి చేరువుగా అతి తక్కువ ధరకి అందించాలని చెప్పి అదేవిధంగా ఈ సంస్థ వారందరూ కూడా మహిళలకు ఎక్కువ అవకాశం ఇచ్చే విధంగా మహిళలకు సంబంధించి ఒక పక్కన గవర్నమెంట్తో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. వీరు ఏదైతే ఎంఎస్ఎంఈ మంత్రి గారితో కూడా మొన్న వచ్చి వీరు కలిసి మాట్లాడడం జరిగినట్టుగా తెలిసింది. వారు కూడా రాబోయే రోజుల్లో ఏదైతే డ్వాక్రా మహిళకి ఒక కార్డు ఇష్యూ చేసి వారి కొనుగోలుపై తక్కువ ధరలకి ఆ డిస్కౌంట్ ఇచ్చే విధంగా కానీ వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ కానీ ఇక్కడ చేస్తున్నటువంటి ఫ్రాంచైజ్ తీసుకున్నటువంటి వ్యక్తులకు కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీరి వ్యాపారం దినాభివృద్ధి చెంది ఇంకా అత్యధికంగా ఎన్నో ఈరోజు 22ది రాబోయే 1.5-2 సంవత్సరాల్లో 100 దాటి వెళ్ళాలని చెప్పి మన సమాచారం కోరుకుంటూ వారికి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటాం.